అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ టైం రాత్రి 10:30. నా పేరు సమయ. రోజు ఆఫీస్ నుంచి త్వరగానే బయలుదేరేదాన్ని. కానీ ఈరోజు పని చాలా ఎక్కువ అవ్వడం వల్ల లేట్ అయ్యింది. పని అంతా అయ్యేసరికి సమయం అయ్యింది. నా దరిద్రానికి తోడు స్కూటీ పంచర్ అయ్యింది. సరే అని దగ్గరలోని బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఏమైనా వెహికల్స్ వస్తాయేమో అని వెయిట్ చేస్తున్నాను. చాలాసేపు ఎదురు చూశాక ఒక ఆటో వచ్చి ఆగింది. అమ్మయ్య అనుకుని ఆటో ఎక్కాను. అప్పుడే అమ్మ ఫోన్ చేసింది. ఏమైంది బుజ్జి, ఇంత లేట్ అయ్యింది, ఎక్కడున్నావు అసలు? ఆఫీసులో పని ఎక్కువ అవ్వడం వల్ల లేట్ అయ్యిందమ్మా. ఇప్పుడే ఆటో ఎక్కాను. ఒక 20 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. జాగ్రత్త బుజ్జి. సరేనంటూ ఫోన్ పెట్టేశాను. అమ్మతో మాట్లాడుతూ గమనించలేదు. ఆటో డ్రైవర్ మా ఇంటికి వెళ్ళే రోడ్డులో కాకుండా వేరే రోడ్డులో వెళ్తున్నాడు. ఎందుకో భయం వేసింది. అన్న, మనం వెళ్లాల్సింది ఈ దారిలో కాదు. దానికి వాడు సమాధానం చెప్పలేదు. ఇంకా స్పీడ్ పెంచాడు. పోలీసులకు కాల్ చేద్దామని ఫోన్ తీశాను. వాడు దాన్ని లాగేసి బయటకు విసిరేశాడు. నేను హెల్ప్ అని గట్టిగా అరిచాను. వాడు వెనక్కి తిరిగి వాడి దగ్గర ఉన్న రాడ్తో నా తల మీద ఒక్కటి ఇచ్చాడు. దెబ్బకు కళ్ళు బయర్లు కమ్మాయి. స్పృహ కోల్పోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పాడుబడిన ఇంట్లో వివస్త్రనే ఉన్నాను. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. ఏం జరిగిందో అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నన్ను ఆటోవాడు అత్యాచారం చేశాడు. ఒక్కసారిగా నేను చిన్నప్పటి నుంచి కన్న కలలు అన్నీ కూలిపోయాయి. ఇప్పుడు నా వల్ల మా అమ్మా నాన్న పరువు పోతుంది. సమాజంలో తల ఎత్తుకోలేరు అనే ఆలోచన గుండెను కోస్తుంది. నా శరీరం నుంచి రక్తం కారిపోతుంది, కానీ నా మనసు అంతకు మించి నొప్పి కలుగుతుంది. చావు ఒక్కటే నాకున్న మార్గం అనిపిస్తుంది. ఈ పాడుబడ్డ బిల్డింగ్ ఎక్కి దూకుదామని నిర్ణయించుకున్నాను. మెల్లగా లేచి పై అంతస్తుకు వెళ్ళడం కోసం మెట్లు ఎక్కుతూ ఉండగా ఒక గది నుండి ఏదో మెరుపులు రావడం చూశాను. ఏంటబ్బా అని అందులోకి వెళ్తే అక్కడ ఒక వాచ్ ఉంది. అందులో నుంచే ఈ వెలుగు వస్తుంది. ఆ వాచ్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. అచ్చం 24 సినిమాలో సూర్య కట్టుకున్న టైం ట్రావెల్ వాచ్ లాగా. అంటే కాలాన్ని వెనక్కి తిప్పే వాచ్ లాగా. అది చూడగానే ఎందుకో ఒక ఆశ కలిగింది. ఒకవేళ నేను వాచ్తో కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. ఆ వాచ్ పెట్టుకుని టైం 10:30కు వెనక్కి తిప్పాను. ఒక్కసారిగా నా కళ్ళు భరించలేనంత వెలుతురు ఆ వాచ్ నుంచి వచ్చింది. భయంతో కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి వెలుతురు ఆగినట్లయింది. మెల్లగా కళ్ళు తెరిచాను. ఆశ్చర్యం, నేను మా ఆఫీస్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నా. మొబైల్లో సమయం చూస్తే 10:30. అప్పటికి నమ్మలేక ఒకసారి నా చేయి చూసుకున్నాను. ఆ అద్భుతమైన వాచ్ ఇంకా నా చేతికి అలాగే ఉంది. ఆ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేసింది. నేను కోల్పోయాను అని అనుకున్న నా జీవితం మళ్ళీ నాకు వచ్చింది. నాకెదురుగా పంచరైన నా స్కూటీ ఉంది. మళ్ళీ ఇప్పుడు బస్టాండ్కి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను. ఇంతలో మా మేనేజర్ కారు నా ముందు ఆగింది. ఏమైంది, స్కూటీ పంచర్ అయ్యిందా? సరే, నా కారు ఎక్కువ నేను డ్రాప్ చేస్తాను. అమ్మయ్య, సమయానికి దేవుళ్లాగా వచ్చాడు అని అనుకుని కారు ఎక్కాను. కాసేపటికి కారు ఒక ఇంటి ముందు ఆగింది. ఇది మా స్నేహితుడి ఇల్లు. మనం ఒక చిన్న పార్సల్ ఉంది, కలెక్ట్ చేసుకుని వెళ్దాం. లోపలికి రా, నువ్వు కూడా. టీ తాగి బయలుదేరదాం. సంశయిస్తూనే లోపలికి వెళ్ళాను. నేను లోపలికి రాగానే మేనేజర్ డోర్ లాక్ చేసేశాడు. సార్, ఏంటిది, మీరేం చేస్తున్నారు? నాకు నీ మీద ఎప్పటి నుంచో కన్నుంది. ఇప్పుడు అవకాశం దొరికింది అంటూ మీదకు దూకాడు. నేను గట్టిగా అరిచాను. వాడి పసుబలం ముందు నా బలం సరిపోలేదు. వాడిని కొరికాను. దానికి వాడికి కోపం వచ్చి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని నా తల మీద కొట్టాడు. కళ్ళు బయర్లు కమ్మాయి. తల నుంచి రక్తం రావడం మొదలైంది. కాసేపటికి స్పృహ కోల్పోయాను. మెలకువ వచ్చాక చూస్తే నా చుట్టూ రక్తం. ఆ మృగం తన వాంఛ తీర్చుకుని బయటికి వెళ్ళాడు అనుకుంటా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక పశువు దగ్గర నుండి తప్పించుకున్నాను అనుకుంటే ఇంకో పశువు నన్ను బలి తీసుకుంటుంది అని ఊహించలేదు. వెంటనే నా చెయ్యి చూశాను. ఆ టైం ట్రావెల్ వాచ్ అలాగే ఉంది. కొంచెం ధైర్యం వచ్చింది. వెంటనే కాలాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాను. ఈసారి సమయాన్ని ఉదయం 10:30కి సెట్ చేశాను. ఆ వాచ్ నుంచి మళ్ళీ చూడలేనంత వెలుతురు వచ్చింది. కళ్ళు మూసుకుని తెరిస్తే ఈసారి ఆఫీస్కి రెడీ అయ్యి బయలుదేరడానికి సిద్ధంగా మా ఇంట్లో ఉన్నాను. చేతికి వాచ్ అలాగే ఉంది. ఒక్కసారి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది అనిపించింది. అప్పుడే మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఏంటమ్మా ఇంకా అలాగే నిలబడి ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళవా అంది. లేదమ్మా, తలనొప్పిగా ఉంది. ఈరోజు ఆఫీస్కి సెలవు పెడతాను అని అన్నాను. అవునా, నువ్వు ఆఫీస్కి వెళ్తావేమో, దారిలోనే కదా మీ మావయ్యకి ఇస్తావేమో అని మొన్న చేసిన సున్నలు రడ్డులు పార్సిల్ చేసి పెట్టానమ్మా. ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమిటమ్మా, ఆ పార్సిల్ ఇటు ఇచ్చేసి వస్తాను అని తీసుకుని మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాను. ఏంటమ్మా ఇలా వచ్చావు అన్నాడు మామయ్య. అమ్మ నీకు ఈ క్యారేజ్ ఇమ్మంది, ఇద్దామని వచ్చా. అత్తయ్య ఇంట్లో లేదా? లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది. సరే మామయ్య, నేను వెళ్తాను. ఉండమ్మా, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ఎందుకో మామయ్య ఈరోజు నా వైపు ఏదోలా చూసినట్టు అనిపించింది. అలా ఏమీ ఉండదులే, బహుశా ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా అనిపిస్తుందేమో అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఇంతలో 2 కాఫీ గ్లాసులతో మామయ్య వచ్చాడు. సరే అని తాగడం మొదలుపెట్టాను. కాసేపటికి ఎందుకో తెలియదు, కళ్ళు మూతలు పడుతున్నాయి. తెలియకుండానే మత్తు వచ్చేస్తుంది. అలాగే సోఫాలోనే మత్తుగా పడుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే మామయ్య బెడ్రూమ్లో బట్టలు లేకుండా ఉన్నాను. ఒక్కసారిగా నా గుండె 1000 ముక్కలైంది. ముందు 2 సార్లు బయట తిరిగే మృగాలు, కానీ ఈసారి సొంత కుటుంబం మనిషే, సొంత మామయ్య.
ఎందుకో నా శరీరాన్ని రంపంతో ఎవరు కోసినట్టుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉన్నాయి. ఆడదానికి సమాజంలో భద్రత లేదు, పనిచేసే దగ్గర భద్రత లేదు, ఇప్పుడు కుటుంబంలో కూడా లేదంటే ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి? కానీ ఒక్కసారి నా మనసు ఒక ప్రశ్న వేసింది. అడవిలో తిరగాల్సిన మృగాలన్నీ మన సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఎదుర్కోలేక ఓడిపోతావా? ఛీ, నీ చావు వాళ్ళకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది, మరో ఆడదాన్ని చెరిపేయవచ్చు అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఓడిపోతావా లేక పోరాడుతావా? నేనేం చేయాలో నాకు అర్థమైంది. వెంటనే నా చేతికి ఉన్న వాచ్ సహాయంతో మళ్ళీ కాలాన్ని ఉదయం 10:30కి సెట్ చేశాను. ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరాను. ఇంతలో మామయ్యకి ఇవ్వమని అమ్మ ఒక క్యారియర్ ఇచ్చింది. సరే అని అది తీసుకుని వాడి ఇంట్లోకి వెళ్లకుండా అపార్ట్మెంట్ కింద ఉన్న వాచ్మ్యాన్తో ఇచ్చి పంపించాను. ఆఫీస్కి వెళ్ళి నా పని నేను చేస్తున్నాను. అంతా అయ్యేసరికి సమయం రాత్రి 10:30 అయ్యింది. పార్కింగ్ లాట్లోకి వెళ్ళి నిల్చున్నాను. అప్పుడే మా మేనేజర్ కారు నా ముందు వచ్చి ఆగింది. ఇంత ముందులాగే డ్రాప్ చేస్తా అని అడిగాడు. సార్, నాకు కారు నడపాలని ఉంది, మీరు ఏమనుకోకపోతే నేను డ్రైవ్ చేయొచ్చా? తప్పకుండా అని అంటూ డ్రైవింగ్ సీట్ నాకు ఇచ్చి పక్కన కూర్చున్నాడు. నేను కారు పోనించాను. కాసేపటికి మేనేజర్ మెల్లగా నా చేతి మీద చెయ్యి వేశాడు. నేను తన వైపు చూసి చిన్నగా నవ్వాను. తనకి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెగ సంతోషపడుతున్నాడు. కాసేపటికి మెల్లగా నా తొడ మీద చెయ్యి వేశాడు. నేను పట్టించుకోనట్టే ఉన్నాను. వాడు ఆనందంతో కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు నేను వెతుకుతున్నది నాకు దొరికింది. ఎదురుగా ఆటో వస్తుంది. ఎవడైతే ఒంటరి ఆడదాన్ని ఆసరాగా తీసుకుని జీవితం నాశనం చేయాలనుకున్నాడో వాడు. అది చూడగానే రక్తం మరిగింది. కళ్ళలో ఒకసారిగా జరిగిన సంఘటనలన్నీ మెదిలాయి. వేగం పెంచాను. ఎదురుగా ఆటో, సమాజంలో తిరుగుతున్న మృగం, పక్కన మేనేజర్, మరో మృగం. ఇంకా వేగం పెంచాను. సరిగ్గా ఆటోకు ఢీ కొట్టే సమయంలో డోర్ తీసుకుని బయటకు దూకేశాను. నా కళ్ళ ముందే కారు, ఆటో గుద్దుకొని పెద్ద మంటలు రావడం మొదలయ్యాయి. మేనేజరు, ఆటో డ్రైవర్ ఇద్దరు నా కళ్ళ ముందే సజీవ దహనం అవుతున్నారు. అప్పుడే అమ్మ నుంచి ఫోన్. ఎక్కడున్నావు? మీ మామయ్య హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఇంత సడన్గా ఎలా వచ్చిందో ఏంటో అర్థం కావడం లేదు. వాడికి ఎలా వచ్చిందో నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. ఉదయం వాడికి ఇచ్చిన స్వీట్లలో కలిపిన మందు వల్ల నా కళ్ళ ముందు తిరుగుతున్న 3 చీడపురుగులను చంపేశాను అని తెలియకుండానే మొహం మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. లేకపోతే మన శరీరాల మీద వాళ్ళకి హక్కు ఏమిటి? అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకే తమ బిడ్డల శరీరాల మీద హక్కు ఉండదు. అటువంటిది మగవాడు అయినంత మాత్రాన ఆడదాని శరీరం పూర్తిగా తన సొంతమే అనుకుంటే అది మూర్ఖత్వమే. ఎవరి శరీరం మీద హక్కు కేవలం వారికి మాత్రమే సొంతం. అప్పుడు చేతికి ఉన్న వాచి తీసుకున్నాను. ఎదురుగా మండుతున్న మంటల్లోకి విసిరేశాను. నాకు ఇంకా దానితో అవసరం లేదు. గుండెల్లో పోరాడడానికి కావలసిన ధైర్యం వచ్చింది. అది చాలు నాకు. అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో రోజుకు 100 మంది ఆడవాళ్ల జీవితాలు ఇలాంటి చీడపురుగుల వల్ల నాశనం అవుతున్నాయట. ఇది ఎంతవరకు కరెక్టు? పోలీస్ స్టేషన్కి చేరని అయితే కథలు ఎన్నో. ఇలాంటి చాలా మృగాలు మన చుట్టూ మనిషి తోలు తప్పుకుని తిరుగుతూ ఉంటాయి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడు ఎదురు చూడకండి. ధైర్యంగా ఎదుర్కోండి. జన్మనిచ్చే మీరు తిరగబడితే ఆపే శక్తి ఎవరికీ లేదు. చివరిగా ఆడదాన్ని అనుభవించేవాడు మగాడు కాదు, ఆడదాన్ని అర్థం చేసుకునేవాడే మగాడు. వాడు మాత్రమే మగాడు. ఏది ఏమైనా ఇది మాత్రమే నేను అందరికీ చెప్పగలను. ధైర్యంగా ఎదురు తిరగండి, పోరాడండి.